ఉంటది. సర్పానికి ఉన్నది ఏంటంటే యుక్తి ఉందంట. యుక్తి తప్పు కాదు, కానీ ఎప్పుడైతే చెడ్డ పని కోసం వాడేమో అది పాపం అవుతా ఉంది. అందుకని అపవాది సర్పాన్ని ఎన్నుకున్నాడు పాపం చేయడం కొరకు, మనిషి జాతిని పతనం వైపు నడిపించడం కొరకు. కానీ హృదయం గురించి మాట్లాడుతూ ఉంది. ఎవరి హృదయం ఇది? ఎవరి హృదయం అమ్మా? మన హృదయమే. మనుషులదే కానీ నా హృదయం అని చెప్తే ఇంకా బాగుంటదేమో. మన హృదయం ఎలాంటిదంటే అది మోసకరమైందని దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంది. ఇంకో మాట ఏం మాట్లాడుతూ ఉంది అంటే దాని తర్వాత ఘోరమైన వ్యాధి కలిగింది. మోసకరమైంది, ఘోరమైన వ్యాధి కలిగింది. దాన్ని మించి మోసం చేయగలిగింది ఇంకేది లేదు, ఏ వ్యక్తి లేడు, ఏది లేదు. దానికన్నా రోగం ఉన్నది, వ్యాధి కలిగింది, ఇంకా దేనికి లేదంట. రోగము అని మాట్లాడుతూ ఉన్నాడు, వ్యాధి అని మాట్లాడుతూ ఉన్నాడు. వ్యాధి అంటే మన భాషలో చెప్పాలంటే రోగం అనుకోవచ్చు, అనారోగ్యం అనుకోవచ్చు, కొంచెం స్మూత్ గా ఉంటది. అనారోగ్యం కాదంట, వ్యాధి అని మాట్లాడుతూ ఉన్నాడు, రోగం అని కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరు మాట్లాడేది అంటే దేవుడే మాట్లాడుతూ ఉన్నాడు. మన హృదయం గురించి మనకు కొన్ని విషయాలు మాట్లాడుతూ ఉన్నాడు. మన హృదయము మోసకరమైన దాని గురించి ఈరోజు నేను మాట్లాడలేదు, కానీ ఎక్కువ వ్యాధి గురించి మాట్లాడుతూ ఉన్నాను. వ్యాధి అంటే మనం అర్థం చేసుకోవాలంటే, సింపుల్ గా అర్థం చేసుకోవాలంటే, వ్యాధి అంటే మనకు ఒక రోజు పొద్దున్నే లెక్కనే లేదా అన్నం తినాలనిపించింది అనుకోండి, అన్నం నోట్లో పెట్టగానే అన్నం విషం లాగా ఉంటే ఏమనుకోవచ్చు? మనకి ఏముందంట? జ్వరం వచ్చింది కదా. మీ అందరు కరెక్ట్గా చెప్తున్నారు. కొన్నిసార్లు మనం లేచి 4 గంటలు వేస్తా ఉంటాము, మనం ఇటు వెళ్దాం అనుకుంటే మన కాళ్ళు వేరే వైపు వెళ్ళిపోతా ఉంటాయి. ఏమై ఉండొచ్చు? మనకి బాగా చెప్తా ఉన్నారు. అంటే మనం అనుకున్నది కాకుండా వేరే ఒక రకంగా ఏదైతే చేస్తానికి మనం అవుతా ఉంటామో, సిద్ధపడతా ఉంటామో, అప్పుడు మనకి వ్యాధి ఉంది అని అర్థం చేసుకోవచ్చు. దాని కొరకు ఈ ఉదాహరణ చెప్పాను. మనకు తినాలనిపిస్తే, మాట్లాడాలనిపిస్తే, వెళ్ళాలనిపిస్తే, నేను చెప్పిన 1-2 ఉదాహరణలు చెప్పాను, 1-2 లక్షణాలు చెప్పాను. దాన్ని బట్టి ఆ వ్యాధి ఏంటో మీరు చెప్పారు. ఇప్పుడు హృదయం గురించి అర్థం చేసుకోవాలంటే, మన హృదయము చర్చికి వెళ్ళాలనిపిస్తుంది, దేవుడిని స్తుతించాలనిపిస్తుంది, దేవుడిని ఆరాధించాలనిపిస్తుంది. కానీ వెళ్ళలేని పరిస్థితులు అదే టైంకి ఏదో ఒకటి సమకూడుతూ ఉంటాయి, అటు వెళ్ళాలనిపిస్తూ ఉంటది. అప్పుడు ఏమనిపిస్తుంది? అప్పుడు ఏంటి అనుకోవచ్చు? మనకి ఇది చెప్పట్లా కదా, వెళ్ళాలి, ఖచ్చితంగా చర్చికి వెళ్ళాలి. కానీ 52 ఆదివారాలు వెళ్తున్నాం కదా, ఈ ఒక్క ఆదివారం వెళ్ళకపోతే ఏమైందిలే అనిపించింది అనుకో, అప్పుడు మన హృదయానికి ఏమన్నట్టు తెలుసా? నేను చెప్పను, మీరే చెప్పుకోండి. మన హృదయానికి ఏదో తేడా ఉంది. ఒక మంచి చేయాలని వస్తుంది, వాక్యం వింటాం, వాక్యం విని అయ్యో ఈ రోజు నుంచి నేను పక్క వ్యక్తి గురించి ఏ ఒక్క తప్పు మాట మాట్లాడకూడదు అనుకుంటాం. అనుకున్న బయటికి వెళ్ళగానే ఎవరో వస్తారు, మీటింగ్ పెడతారు, మనకు తెలిసిన మాటలు తెలియని మాటలు చెప్పేస్తా ఉంటాం సహజంగా. కొన్నిసార్లు వాళ్ళు చెప్పేదానికి అవునంటా ఉంటాం, పక్కన వాళ్ళ మీద అబద్ధ సాక్ష్యం పలుకుతూ ఉంటాం, పక్కన వాళ్ళ మీద ద్వేషం పెట్టుకుంటాం, పక్కన వాళ్ళ మీద అసూయ పెట్టుకుంటాం. అవన్నీ చేయాలని మన హృదయంలో ఉండదు, కానీ మనకి ఏమాత్రం ఇష్టం ఉండదు. కానీ ఒకనొక సందర్భం రాగానే మనకు తెలియకుండానే అసూయ పడతా ఉంటాం. ఒకరికి నీకన్నా పక్కన వాళ్ళు ఎక్కువ పొగిడారనుకో, వెంటనే ఏమనిపిస్తుంది? మనకి అసూయ వచ్చేస్తుంది సహజంగా. వాళ్ళేనా పాడేది, వాళ్ళేనా వాక్యం చెప్పేది, వాళ్ళేనా అనే మనసు అందరికీ రావటానికి అవకాశం ఉంది. అలా వచ్చిందంటే దేవునికి వాక్యం ఏమంటాం తెలుసా? నీ హృదయానికి వ్యాధి ఉంది. ప్రతి ఒక్క హృదయం అలాంటిదేనంట. ప్రతి ఒక్క హృదయం ఒక మనిషిలో తను ఎలా అయితే ఉండాలో అలా ఉండకుండా, ఇంకో మాటలో చెప్పాలంటే దేవుడు ఎలా ఉండటానికి చేశాడో అలా ఉండకుండా అతను ప్రేరేపిస్తూ ఉంటది, ఆ వ్యక్తిని ప్రేరేపిస్తూ ఉంటది, ఆ స్త్రీని ప్రేరేపిస్తూ ఉంటది. హాగరు గురించి చదువుతాం కదా ఒకసారి. హాగర్ని అడవిలో పిలుస్తాడు దేవుడు. ఏమా హాగరు, ఎవరు నువ్వు? ఇక్కడున్నావేంటి? ఎక్కడుండాలి నువ్వు? ఎక్కడ ఉండాలంటే నువ్వు నీ యజమానురాల దగ్గర ఉండాలి కదా, ఎక్కడున్నావేంటి? చాలా సార్లు మంచి విశ్వాసులు అనుకున్న వాళ్ళు సైతము ఆదివారాలు ఎక్కడెక్కడో ఉంటారు. చిన్న ఉదాహరణ చెప్తున్నాను అంతే. ఎక్కడెక్కడో ఉంటారు. దేవుడిని అడుగుతాడేమో అప్పుడు, అమ్మా ఇక్కడున్నావేంటి, ఎవరు నువ్వు అంటే, నేను క్రైస్తవురా, నేను నమ్ముకున్నట్టున్నాయ్యా, నన్ను ఎవరంటావేంటి? నీ సన్నిధికి వస్తున్నాను కదా, నీ సన్నిధిలో కనపడుతున్నాను కదా, నీకు ఇష్టమైన దానిగా ఉంటున్నాను కదా, ఇదిగో నీ సన్నిధి కొరకు, నీ సంఘం కొరకు ఇది ఎంతేదో చేస్తాను కదా, నాకు శక్తికి మించింది నీ సన్నిధిలో ఇస్తా ఉన్నాను కదా, నన్ను ఎవరిని అడుగుతున్నావేంటి అంటే, నువ్వు ఎక్కడ ఉండాలి? దేవుని సన్నిధిలో ఉండాల్సిన వ్యక్తివి. ఎక్కడైతే పాపుల మార్గంలో నడుస్తా ఉన్నావో, కొంతమంది చెడ్డ వ్యక్తులు ఉన్నారు, వారు మాట్లాడుతున్న మాటలు నువ్వు మాట్లాడటానికి అవకాశం లేదు. మాట్లాడుతున్నప్పుడు దేవుడు అంటాడు, ఏంటమ్మా ఈ మాట మాట్లాడుతున్నావు, ఏంటి నువ్వు ఈ మాటలు మాట్లాడటం కొరకు కాదు కదా నా రక్తంతో నిన్ను కలిగింది. కొంతమంది కొన్ని స్థలాలకు వెళ్ళటానికి వాళ్ళ మనసు లాగుతూ ఉంటది,
అమ్మ అక్కడికి వెళ్ళకూడదమ్మా, వాళ్ళు మంచి వాళ్ళు కాదు, వారి ప్రవర్తన మంచిది కాదు, వారి మాటలు మంచివి కాదు, వారి చూపులు మంచివి కాదు, నువ్వు వారితో కలవద్దు. ఆడపిల్లలు కాదు, మగపిల్లలు కూడా చెప్తా ఉంటావు కొన్నిసార్లు. మా పిల్లలు కూడా చెప్తా ఉంటారు, అన్న ఇలాంటి పనులు చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళతో నువ్వు కలవద్దు. అందరితో కలిసి ఉంటూ స్నేహం చేయండి చేయి. కానీ ఎప్పుడైతే వారి మాటలు మారుతా ఉన్నాయో, వారి చూపులు మారుతా ఉన్నాయో, వారి ప్రవర్తన మారుతా ఉందో, నువ్వేం చేయాలో తెలుసా? నువ్వు అక్కడి నుంచి పక్కకు తొలగిపోవాలి. ఎందుకంటే కీర్తన మొదటి క్రమంలో మాకు తెలుసు కదా, పాపుల మార్గమున నిలవకూడదని, కనీసం నిలవకూడదు. అపహాస్యులు, మనం పాపం చేసే వారితో మీరు కలవట్లేదేమో. చాలా మంది హృదయాలు పాపం చేసే వారితో ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. నువ్వు ఆ జాబితాలో ఉన్నావో లేవో పరిశీలన చేసుకో. అపహాస్యులు అంటే ఎవరు? మన మాటలో చెప్పాలంటే సరదాగా జోక్స్ వేసుకునే వాళ్ళు. ఎక్కడ సరదాగా మాట్లాడుకుంటే, చేతులు వేసుకుంటే, సరసం ఆడుకుంటా ఉంటే సహజంగా అక్కడ ఉంటాము, వారితో పాటు సంతోషిస్తాం. అది మన మనస్సు. కానీ దేవుడు ఏమన్నాడంటే నువ్వు అక్కడ ఉండడానికి వీల్లేదు. బహుశా ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను మన హృదయంలో వ్యాధి ఉందో లేదో. ఆ మాటలు మాట్లాడటం మేము ఒకసారి చాలా సంవత్సరాల క్రితం ఒక స్థలంలో ప్రార్థన చేయడానికి వెళ్ళాం. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక అమ్మాయి గురించి చెప్తా ఉన్నారు. ఈ అమ్మాయి ఎంతసేపు ఆ వ్యభిచారం నుంచే మాట్లాడుతుంది. ప్రతి ఒక్కరు చెప్తా ఉన్నారు అక్కడ ఉన్న వాళ్ళు. పెద్ద వయసు అమ్మాయిది, అంటే మరి ముసలి కాదు కానీ నడి వయసు కన్నా పెద్ద వయసు అమ్మాయిది. అందరూ చెప్తా ఉన్నారు ఎంతసేపు రోజు తెలిస్తే పొద్దున్న నుంచి సాయంకాలం వరకు అదే మాట్లాడంట, రోజంతా మాట్లాడుతూ ఉంటుందంట. నాకు అనిపించింది ఏంటి తెలుసా, ఆ అమ్మాయి మాట్లాడటం ఒక ఎత్తు అయితే, ఆ అమ్మాయి ఇక్కడ ఉండదనుకుంటే ఆ అమ్మాయిలు ఆ చెప్పరింటి వాళ్ళు కూడా ఆ అమ్మాయి గురించి చెప్తున్నారు. ఏం చేస్తున్నారు వీళ్ళందరూ? ఆ అమ్మాయి మాట్లాడుతుంది సరే, వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళు కూడా వెళ్ళి పొద్దున్న నుంచి సాయంకాలం దాకా ఆ మాటలో ఏదో టైంలో వినడానికి సిద్ధపడతా ఉన్నారు. అంటే వచ్చి అలా మాట్లాడదు అంటున్నారు, కానీ ఏం చేస్తున్నారు? వీళ్ళు వినడానికి సిద్ధపడతా ఉన్నారు. అది తన హృదయము ఎలాంటిదంట? వ్యాధి కలిగిన దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది. నేను చెప్పిన కొన్ని ఉదాహరణలు నీ జీవితంలో ఉన్నాయో లేదో నాకు తెలియదు. వెళ్ళకూడని స్థలానికి నువ్వు వెళ్తా ఉన్నావంటే నీ హృదయము ఎలాంటిదంట? వ్యాధి కలిగినది, బహు వ్యాధి కలిగింది. నీ హృదయం నిన్ను మోసం చేస్తా ఉంది. నువ్వు మంచిదానివే, నువ్వు మంచివాడివే, నువ్వు సంఘానికి వెళ్తున్నావు, యేసు రక్తం చేత కడగబడ్డావు. ఒక వ్యక్తుల మధ్య మాకు ఒక అమ్మాయికి ఒక ఆవిడకి బాగాలేదు, వాళ్ళ కూతురు రోజు నాకు ఫోన్ చేస్తా ఉంది. వాళ్ళ అమ్మ గురించి చెప్తా, మా అమ్మ దేవుని రక్తం చేత కడగబడిందండి, ఎందుకని ఇబ్బంది వచ్చింది అని చెప్తా ఉంది. నేను కొన్ని విషయాల్లో మీ అమ్మగారి దేవుని సన్నిధిలో నుంచి తొలగిపోయి ఉంటుందమ్మా. దేవుని యొక్క కాపుదలను దాటుకునే అపవాది మన మీద ఎలుబడి చేస్తుందంటే, నీ మీద దురాత్మ ప్రభావం ఎలుబడి చేస్తుందంటే, దేవుని యొక్క కంచెను పోగొట్టుకునేలాగా మీ అమ్మగారికి జీవితంలో ఏదో జరిగి ఉంటుంది. అంతే తప్ప దేవుని యొక్క రక్తానికి శక్తి లేక కాదు, దేవుని యొక్క కరుణకు ప్రేమకు శక్తి లేక కాదు, దేవుని యొక్క కంచెకు శక్తి లేక కాదు. నువ్వు ఏ స్థానంలో ఉన్నావో, ఆ స్త్రీ గురించి మాట్లాడుతున్నప్పుడు ఒకరు వాళ్ళు మాట్లాడుతున్నారు, ఏ పూజ చేసేది కాదంటారు, ఏ దేవుడిని నమ్ముకోలేదండి ఇప్పుడు వరకు అని మాటల్లో నేను అన్నాను, అలా జరగదమ్మా, స్పష్టంగా మీ మీద విగ్రహారాధన ప్రభావం కనపడుతుంది కదా అంటే అప్పుడు కొన్ని విషయాలు చెప్పింది. తనకి వెళ్తా ఉంది, విగ్రహారాధన చేస్తా ఉంది, భయంకరమైన పనులు చేస్తా ఉంది. ఆ విషయాలు నీకు చెప్పడానికి సమయం లేదు, అవసరం కూడా లేదు. భయంకరమైన పనులు చేస్తా ఉంది. కానీ తన గురించి తాను ఏం చెప్తుందంటే, ఆవిడ నేను ఎప్పుడు కూడా విగ్రహారాధన చేయలేదే, ఏ దేవుడిని కూడా నేను కొలవలేదే అని చెప్తా ఉంది. కారణం ఏంటో తెలుసా? తన అబద్ధం ఆడలేదు, కానీ తన హృదయం తనని మోసం చేస్తుంది. నువ్వెప్పుడు ఏమి చేయలేదని తన హృదయం తనని, ఇక్కడ మనలో కూడా అనేక మందిని మన హృదయం మోసం చేస్తుంది అనుకుంటాను నేను. ప్రత్యేకంగా చెప్పాలంటే సంఘానికి వచ్చే వారిని, దేవుని నమ్ముకున్న వారిని, దేవుని నమ్ముకున్నాము అనుకుంటున్న వారిని అపవాది మన హృదయం ద్వారా మోసం చేస్తా ఉంటాడు. నువ్వు చేసే ఈ పాపమే కాదు, ఎందుకంటే నువ్వు పలానా వ్యక్తి నీకన్నా చాలా భయంకరమైన పాపం చేస్తానని చూపిస్తాడు. తనతో పోల్చుకుంటే నువ్వు 100 రెట్లు చాలా మంచి వాడిగా కనపడతా ఉంటావు. కానీ నీ మంచితనము దేవుడిని చూసినప్పుడు ఎలా కనపడుతుందో తెలుసా? మురికి గడ్డలా కనపడుతుంది. ఆ మురికి గురించి అక్కడ స్పష్టంగా రాయబడిన మాట, బహు అసహ్యకరమైన మాట అది. దాన్ని మనం చేతితో కూడా పట్టుకోవడానికి సిద్ధపడిన మాట అది. వాక్యం వినిచిన వారులారా, దేవుని నమ్ముకున్నామని, దేవుని చేత కడగబడ్డామని మనం మోసం చేసుకుంటున్నామేమో. ఈ రాత్రికాల సమయం, ఈ ఉదయకాల సమయంలో పరిశీలన చేసుకుందాం. దేవుడు నీతోనే మాట్లాడతాను. నీ హృదయము బహు ఘోరమైన వ్యాధి కలిగింది, అది మోసకరమైంది. మనుషులు కాదు అది మోసం చేసేది. కొన్నిసార్లు మనుషులు మోసం చేస్తుందేమో, కానీ 199 సార్లు నిన్నే మోసం చేస్తుంది నీ హృదయము. మోసకరమైన నీ హృదయం నిన్ను ఎక్కడికి లాకెళ్తుందో తెలుసా?
మోసం చేసే నీ హృదయం నిన్ను ఎక్కడికి లాక్కెళ్తుంది తెలుసా? నరకానికి లాక్కెళ్తా ఉంది. నరకంలో నిన్ను చూసిన వ్యక్తులు, అయ్యో నువ్వు పొద్దున్న లేస్తే చర్చిలోనే ఉండేవాడివి కదా, చర్చిలోనే ఉండేదానివి కదా, నీ సంఘ కాపరికి కుడి భుజంగా ఉండేవాడివి కదా, నువ్వు ఎందుకని ఇక్కడికి వచ్చావని నిన్ను చూసి వాళ్ళు కూడా ఆశ్చర్యపోతారేమో. వారికి తెలియదు నీ జీవితంలో ఉన్న పాపం ఏంటో, వారికి తెలియదు నువ్వు చేస్తున్న పాపం ఏంటో, కానీ నీకు తెలుసు నువ్వు చేస్తున్న పాపం ఏంటో. నువ్వు చేసిన పాపం ఏంటో నీకు స్పష్టంగా తెలుసు. ఆ పాపాన్ని సరి చేసుకోకపోతే నరకానికి వెళ్తావు. జాగ్రత్త. చిన్న చిన్న పాపాలు అనుకుంటున్నావా? నీ పక్కన వ్యక్తులతో పోల్చుకుంటా ఉన్నావా? నీ పక్కన వ్యక్తులను పోల్చుకుని నీకు నువ్వు గొప్పదానం అనుకుంటా ఉన్నావేమో. నీకు తెలుసు ఏది చేయకూడదు, నీకు తెలుసు ఏది మాట్లాడకూడదు, నీకు తెలుసు ఎక్కడికి వెళ్ళకూడదు, తెలిసి కూడా చేస్తున్నావంటే నీ జీవితంలో బహు దెబ్బలు తగులుతుంది. పౌలు రాస్తా ఉంటాడు ఒక చోట. నీకు తెలుసు ఏది చేయకూడదు, స్పష్టంగా దేవుని యొక్క వాక్యం విన్నావు, దేవుని వాక్యం ఒప్పించబడ్డావు, దేవుని సన్నిధిలో ఉంటున్నా అనుకుంటా ఉన్నావు, నిన్ను మోసం చేసుకుంటా ఉన్నావు. నిన్ను చూసిన వాళ్ళు ఒక మంచి భక్తి పడ్డాలు అంటా ఉన్నారేమో, కానీ మనుషుల సర్టిఫికెట్ నేను ఎక్కడ తీసుకెళ్తా తెలుసా? నరకానికి తీసుకెళ్తే. జాగ్రత్త. ఈరోజు ఉదయకాల సమయంలో ఏది చేయకూడదో తెలియదా నీకు? ఎలా ఉండకూడదో తెలియదా? అయినా సరే ఎందుకు పాపం వైపు పరుగులు పెడతా ఉన్నావు? నీ మనస్సాక్షి వాస్తవమైన మనస్సాక్షి అయిపోయింది. ఒకసారి పరిశీలన చేసుకో. 147 కీర్తన చదువుదాం ఒకసారి. 147 కీర్తన 3వ వచనం చూద్దాం ఒకసారి. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయవాడు, వారి గాయములను కట్టువాడు. గుండె గురించి మాట్లాడుతుంది. హృదయం అనే మాటని దాదాపు ఇక్కడ అర్థం చేసుకుంటే ఇక్కడ ఒక తరగతికి చెందిన వ్యక్తుల గురించి మాట్లాడుతా ఉన్నాడు దేవుడు. నీ గుండె చెదిరిపోయిందా? నీ గుండెకి గాయమైందా? ఇది ఒక రకమైన వ్యాధితో మనం పోల్చుకోవచ్చు. ఈ వచనాన్ని మనం 2 విధాలుగా అర్థం చేసుకోవచ్చు. ఒకటి, వారికి వచ్చిన కష్టాలను బట్టి, ఇబ్బందులు బట్టి గుండె పగిలి ముక్కలైపోయి చెదిరిపోయిన వారిని గురించి ఆలోచన చేయవచ్చు. వారి హృదయం స్థితిని నలిగిపోయిన స్థితిలో ఉన్న వారిని అనుకోవచ్చు. అదే సమయంలో ఇంకొక విధంగా మనం అర్థం చేసుకుంటామంటే, వ్యాధి చేత గుండె చెదిరిపోయిన వారు, వ్యాధి చేత తర్వాత లైన్ చదవమా, గుండె చెదిరి వారిని, తర్వాత వ్యాధి చేత గాయములైన వారి గురించి కూడా మనం అర్థం చేసుకోవచ్చు. చాలా హృదయాలు మనుషులు చేసే మాటల వల్ల గాయపరచబడతా ఉంటాయి. అదే సమయంలో చాలా హృదయాలు వారు చేసిన పాపాల చేత గాయాలు చేయబడతాయి. నీ హృదయం గాయపరచబడటానికి కారణం కొన్నిసార్లు మనుషులేమో, కొన్నిసార్లు పరిస్థితులేమో, కానీ నీ గుండె బాగు చేయబడకపోవటానికి, నీ గుండె గాయపరచబడటానికి ప్రధానమైన కారణం ఏంటి తెలుసా? దేవుడు లేకపోవడం. దేవుడు నీ జీవితంలో ఉంటే నీ గుండెకయ్యే ప్రతి గాయము ఆయన స్వస్థపరుస్తాడు. దేవుడు నీ హృదయంలో ఉంటే, నువ్వు దేవునితో ఉంటే, నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి కష్టము, ప్రతి నలుగుడు, ప్రతి ఇబ్బంది దేవుని చేత వెంటనే కట్టబడతాయి. అయ్యో నా హృదయం చెదిరిపోయింది, నా గుండె గాయం అయిపోయింది, నేను ఇబ్బందులు పడతా ఉన్నాను, శ్రమలో తట్టుకోలేకపోతున్నాను అని మనుషుల మీద నువ్వు అసూయ పెట్టుకునే పరిస్థితిలో నువ్వు ఉన్నట్లయితే దాని అర్థం ఏంటి తెలుసా? నిజమే, పరిస్థితులు కష్టతరంగా ఉన్నాయి, పరిస్థితులు ఇబ్బందికరంగా ఉన్నాయి. ఈ పరిస్థితుల వైపే నీ చూపు వెళ్తా ఉందంటే నీ చూపు దేవుని మీద లేదని అర్థం. ఈ పరిస్థితులు నీ గుండెను గాయపరుస్తున్నాయి అంటే అర్థం ఏంటంటే నీ హృదయంలో దేవుడు లేడని అర్థం. వాక్యం వినిచిన వారులారా, దేవుని ప్రేమిస్తున్న వారులారా, దేవుని నమ్ముకుని దేవుని సన్నిధిలో ఉండడానికి సిద్ధపడుతున్న వారులారా, నీ గుండె చెదిరిపోతే ఆయన అంటా ఉన్నాడు, ఆయన ఏం చేస్తాడంటే దాన్ని బాగు చేస్తాడు. నీ గాయాలను ఏం చేస్తాడు? గాయాల్ని కట్టేవాడు. మన దేవుడు మన గాయాల్ని కట్టే దేవుడు అన్నాడు. నీ అంతటా నువ్వు చేసుకున్న గాయాలను కూడా ఏం చేస్తాడు దేవుడు? తన రక్తం చేత కలుగుతాడు. తన రక్తము మన హృదయంను బాగు చేయగలదు. యెషయా గ్రంథం 53:5 చదువుదాం ఒకసారి. మనం మనుష్య హృదయము మోసకరమైనప్పుడు, మనుషుల హృదయము రోగముగా ఉన్నప్పుడు, మనుషుల హృదయం చెదిరిపోయినప్పుడు, మనుషుల హృదయం గాయపరచబడినప్పుడు అది ఎలా స్వస్థపరచబడదో తెలుసా? ఆయన స్వస్థపరుస్తాడు. కానీ స్వస్థపరచడానికి ఆయన వాడే మంది ఏంటో తెలుసా? 53 చివరి 5వ వచనము 2వ భాగం చదువుదాము. ఆయన పొందిన అంటే వచనము ముందు కొన్ని విషయాలు మాట్లాడుతూ ఉంది, చాలా ప్రాముఖ్యమైన విషయాలే. కానీ ఈ సమయంలో మనము
బలాలకు వెళ్ళాలి కాబట్టి సమయం తక్కువగా ఉంది కాబట్టి ఆ ఒక్క మాటని మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడతా ఉన్నాను. మనుషుల హృదయము మోసకరమైంది, మనుషుల హృదయము వ్యాధి కలిగింది, మనుషుల హృదయము వ్యాధికి రావటానికి మనుషుల ప్రవర్తన కారణం అవుతా ఉంది, మనుషుల హృదయము నలిగిపోతా ఉంది, గాయపరచబడతా ఉంది. దాన్ని దేవుడే కడతాడని మనం కీర్తనలో చూసాము. దేవుడు ఎలా కడతాడో తెలుసా? ఎలా స్వస్థపరచబడతాడో తెలుసా? దేవుడు ఎలా ఒక మనిషి హృదయాన్ని సరి చేస్తాడో తెలుసా? చదువమ్మా. దేవుడు మన చేత మన కొరకు దెబ్బలు తిన్నాడు. మనకేం జరుగుతుందంట? మన హృదయాలకు స్వస్థత కలుగుతా ఉంది. వ్యాధి నుంచి స్వస్థత రావడానికి దేవుడు ఏం చేశాడు తెలుసా? నీ కొరకు నా కొరకు గాయపరచబడ్డాడు. ఆయన గాయాల నుంచి కారిన రక్తము మనల్ని స్వస్థపరుస్తా ఉంది. ఆయన గాయాల నుంచి కారిన రక్తము మన పాపములను తుడిచివేస్తా ఉంది. మన హృదయము గాయపరచబడటానికి ప్రధానమైన కారణమైన పాపము. మన హృదయంలో రాగముతో నింపబడటానికి, కంపు కొట్టడానికి, బహు అసహ్యకరంగా మారటానికి, మన జీవితాలు నలుగురిలో అవమానపరచబడటానికి కారణమైన పాపము యేసుక్రీస్తు యొక్క రక్తం చేత తుడిచివేయబడతా ఉంది. దాని ద్వారా మన హృదయము స్వస్థపరచబడతా ఉంది. నీ జీవితంలో అనేక సార్లు దేవుడు స్వస్థపరచబడిన తర్వాత కూడా, అనేక సార్లు దేవుడి గాయాలు కట్టిన తర్వాత కూడా, అనేక సార్లు నీ హృదయాన్ని సరిచేసిన తర్వాత కూడా, అనేక సార్లు నీ జీవితాన్ని బాగు చేసిన తర్వాత కూడా నువ్వు మరలా అదే గాయాలు నీ జీవితంలో కలుగుతా ఉన్నాయంటే, అదే పాపాలు నువ్వు చేస్తా ఉన్నావంటే, అదే అనారోగ్యం కలిగిన హృదయాన్ని నువ్వు కలిగి ఉన్నావంటే, మరలా దాన్ని స్వస్థపరచడానికి ఏం కావాలి? దేవుడు మన హృదయము స్వస్థపరచబడాలంటే ఆయన గాయాల ద్వారా మన స్వస్థత దేవుని యొక్క వాక్యం మాట్లాడుతూ ఉంది. నాకు ఒక అనారోగ్యం వచ్చింది, నాకు జ్వరం వచ్చింది, నేను డోలో వేసుకున్నాను, టాబ్లెట్ వేసుకున్నాను, తగ్గిపోయింది. ఒక వారం తర్వాత, ఒక 10 రోజుల తర్వాత, లేకపోతే ఒక నెల తర్వాత మరలా జ్వరం వచ్చింది. మరలా ఏం చేయాలి? నేను అర్థమైందా? మరలా టాబ్లెట్ వేసుకోవాలి. మన హృదయము వ్యాధి చేత మోసకరమైన స్థితిలో ఉన్నప్పుడు దేవుడు తన రక్తం చేత మనల్ని కలిగాడు, మన హృదయాన్ని సరిచేశాడు, మన గాయాలను కట్టాడు, మన కృంగుబాటు నుంచి మనం లేవనెత్తాడు. ఒక ఉన్నతమైన స్థితిలో, ఒక స్వచ్ఛమైన స్థితిలో, ఒక పవిత్రమైన స్థితిలో మనం నిలబెట్టాడు. మరలా మన హృదయం మోసకరమైనది అయిపోతే, మరలా మన హృదయం గాయపరచబడితే, మరలా మన హృదయం పాపం వైపు పరుగులు పెడితే మరలా ఏం చేయాలి? దానికి ఎలా స్వస్థత దొరుకుతుంది హృదయానికి అని అర్థమవుతుందా? మరలా ఆయన గాయాలు పొందాలి, మరలా ఆయన రక్తం కాల్చాలి, మరలా రక్తం చేత నువ్వు శుద్ధీకరించబడాలి. నీ ప్రవర్తన ద్వారా నువ్వు పాపం చేసిన ప్రతిసారి ఆయన గాయపరచబడతాడు. గుర్తుపెట్టుకో. నువ్వు పాపం వైపు పరుగులు పెట్టిన ప్రతిసారి నువ్వు యేసుక్రీస్తుని గాయపరచబడతా ఉన్నావు, గాయపరుస్తా ఉన్నావు. ఆయన మరలా సిలువ వేస్తున్నావు. గుర్తుపెట్టుకో. పాపం చేయడం తేలిగ్గా కనబడుతున్నాం చాలాసార్లు. పాపం చేస్తానా అని కూడా అనుకోము. మా జీవితంలో పాపం ఉంది అని కూడా అనుకోము. ఆలోచన కూడా రాదు, ఆ స్పృహ కూడా రాదు మనకి. కానీ నీ జీవితంలో పాపం కనపడినప్పుడు, అయ్యో నేను పాపం చేశాను, నా దేవుడు నాడు మరలా దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వేం చేస్తున్నావు తెలుసా? మనం ఏం చేస్తున్నావు తెలుసా? ఆయన మరలా సిలువ వేస్తా ఉన్నాం, మరలా బాహాటంగా అవమానపరుస్తా ఉన్నాం. ఆ యూదులైతే యేసుప్రభువును ఒకే ఒకసారి సిలువ వేశారు. నువ్వు ఎన్నిసార్లు వేసావు ఆయన సిలువ? నువ్వు పాపం వైపు పరుగులు పెట్టిన ప్రతిసారి, మనం పాపం వైపు పరుగులు పెట్టిన ప్రతిసారి, మనం పాపం చేయడానికి మన చేతులు చాచిన ప్రతిసారి, మనం పాపం చేయడానికి మన కాళ్ళను వాడిన ప్రతిసారి, మనం పాపం చేయడానికి మన హృదయాన్ని వాడిన ప్రతిసారి ఏం జరుగుతుందో తెలుసా? ఆయన మనం సిలువ వేస్తా ఉన్నాం. ఆయన సిలువ పట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన రక్తం చేత తప్ప, ఆయన గాయాల ద్వారా తప్ప మనం ఎన్నటికీ మన హృదయం, మన జీవితాలు సరి చేయబడము. ఏ రక్తం ద్వారా అయితే దేవుడిని పవిత్రపరిచాడో, ఏ గాయాల ద్వారా అయితే దేవుడిని పవిత్రపరిచాడో, మరలా ఆయన బాహాటంగా సిలువ వేయడానికి, నువ్వు పాపం చేయడానికి నీకు ధైర్యం అవసరం ఉంది. నువ్వు అనొచ్చు, నేను ఒకప్పుడులాగా వ్యభిచారం చేయట్లేదు, ఒకప్పుడులాగా అబద్ధాలు ఆడలేదు, ఒకప్పుడులాగా దొంగతనం చేయట్లేదు,
నా జీవితంలో గతంలో పాపము అని నేను చేసింది ఏది ఈరోజు నేను చేయట్లేదు, చిన్న చిన్నయే కదా నేను చేస్తుంది అనుకోవచ్చు. ఒకవేళ నీ జీవితంలో గతం కన్నా భయంకరమైన పాపంలో దిగజారిపోతే దేవుడు సరి చేసుకో ఈరోజు. ఎందుకంటే నేను లేవనెత్తడానికి అయ్యే ఖర్చు అంతా తెలుసా? యేసు ప్రభు మరలా గాయపరచబడటం, యేసు ప్రభు మరలా సిలువ వేయబడటం, యేసు ప్రభు మరలా రక్తం కాల్చబడటం, యేసు ప్రభు మరలా బాహాటంగా అవమానపరచబడటం. పాపము అని పిలువబడుతున్న ఏ ఒక్క పనిలో అన్న నువ్వు ఉన్నట్లయితే జ్ఞాపకం చేసుకోమా, జ్ఞాపకం చేసుకోండి. దేవుడిని నువ్వు మరలా బాహాటంగా సిలువేస్తా ఉన్నావు. చాలాసార్లు రక్షింపబడిన విశ్వాసం చేసే పాపాలు ఏంటో తెలుసా? అసూయ పడతారు, అవిధేయులుగా ఉంటారు, వాక్యానికి అవిధేయులుగా ఉంటారు, పక్కన వాళ్ళ మీద చెడ్డగా మాట్లాడుకుంటారు, లేదా పక్కన వాళ్ళ మీద చెడ్డగా ఆలోచన చేస్తూ ఉంటారు. చాలా సులువుగా దేవుని యొక్క సన్నిధిని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. చాలా వరకు కొంతమంది విశ్వాసులు ఇంకా భ్రష్టమైపోయి అంతమంది కన్నా పాపాలు చేసే వాళ్ళు కూడా ఉండొచ్చేమో. కానీ నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నావో నాకు తెలియదమ్మా. ఒకప్పుడు కడగబడిన స్థితిలో దేవుడు నిన్ను తన రక్తంతో కడిగాడు. రక్తము తప్ప, యేసు రక్తము తప్ప నిన్ను కడగలిగిన శక్తి ఈ భూమి మీద కానీ పరలోకంలో కానీ ఏది లేదు. యేసు యొక్క రక్తం మాత్రమే నిన్ను కడగలదు, యేసు యొక్క రక్తం మాత్రమే నిన్ను శుద్ధుడిగా చేయగలదు, యేసు ప్రభు యొక్క రక్తం మాత్రమే నిన్ను పవిత్రుడిగా మార్చగలదు. ఆ రక్తం చేత కడగబడి నేను ఉంటే ఈరోజు నిన్ను ఏది మరలా పాపం చేయడానికి కారణం అవుతా ఉందో తెలుసా? చాలాసార్లు మనకు ఆలోచన ఉండదు, అయ్యో ఇది చేస్తే, ఇది మాట్లాడితే, ఇటువైపు వెళ్తే నేను మరలా యేసు ప్రభువుని సిలువేస్తానే. రక్షింపబడిన విశ్వాసులకి ఉండే ప్రత్యేకమైన హోదా ఏంటో మనకు తెలుసు. మనం ఎవరమంట? ఆయన యొక్క కుమారులము, జ్యేష్ఠ కుమారుడు, కుమార్తె అంటా ఉన్నాడు. మన పిల్లలకి దెబ్బ తగిలితే మనం తట్టుకోలేము, మన పిల్లలు బాధపడతా ఉంటే మనం తట్టుకోలేము, మన పిల్లలు కన్నీరు కారుస్తూ ఉంటే మనం తట్టుకోలేము. దానికోసం ఏదైనా చేయడానికి సిద్ధపడతాం. మన సంఘంలో కూడా చాలా మంది తెలుసు, చాలా మంది తల్లిదండ్రులు తెలుసు, వాళ్ళ పిల్లల కోసం ఎంతో కష్టపడుతున్న తెలుసు నాకు. మన దేవుడు మన కొరకు మరలా సిలువ వేయబడటానికి సైతం ఆయన సిద్ధపడతా ఉన్నాడు. ఒకసారి ఆయన నీ కొరకు రక్తం కాల్చి నువ్వు శుద్ధిగా చేస్తే, మరలా నువ్వు పాపం చేసినప్పుడు మరలా నువ్వు బాహాటంగా ఆయన సిలువ వేస్తావు. అంత మాత్రమే కాదు, కానీ నువ్వు పాపం చేయడానికి వెళ్ళేటప్పుడు, నువ్వు పాపం చేయడానికి అడుగులు వేస్తున్నప్పుడు దేన్ని తొక్కుకుంటా వెళ్తావు తెలుసా? ఆయన నువ్వు పవిత్రపరచడానికి కాల్చిన రక్తాన్ని తొక్కుంటా వెళ్తావు. ఎప్పుడు పాపం చేయడానికి నువ్వు అడుగులు వేసినా సరే, నీ అడుగు ఎక్కడి నుంచి దాటతో తెలుసా? నువ్వు వేసే మొదటి అడుగు, 2వ అడుగు, 3వ అడుగు, 4వ అడుగు యేసు ప్రభు నీ కొరకు కాల్చిన రక్తం మీద వేస్తా ఉన్నావు. గుర్తుపెట్టుకో, యేసు ప్రభు యొక్క రక్తం యొక్క శక్తిని అనుభవించిన వారులారా, మీతో ప్రత్యేకంగా మాట్లాడుతున్నాను ఈరోజు. దేవుని యొక్క రక్తం చేత కడగబడి దేవుని రక్తాన్ని తొక్కుకుంటూ దేవుని మరలా గాయపరిస్తే తప్ప స్వస్థత లేని పరిస్థితులకు దిగజారిపోతా ఉన్నావు. చాలా మంది వాక్యానికి, సంఘానికి, దేవునికి దూరంగా ఉన్న వారి విషయంలో మేము ఎక్కువ బాధపడటానికి, వారిని గద్దించి సైతం మళ్ళా దేవుళ్ళలో తీసుకురావడానికి కారణం ఏంటి తెలుసా? నీ కొరకు దేవుడు చెల్లించాల్సిన వెల అత్యంత అమూల్యమైనది. దాన్ని కొనడానికి, లెక్క కట్టడానికి విలువ మన శక్తి సామర్థ్యాలు సరిపోవు. నీ పాపం నిన్ను నరకం వైపు లాక్కెళ్తా ఉంటది, నీ పాపం నిన్ను శాపం వైపు లాక్కెళ్తా ఉంటది. మీ జీవితంలో జరిగే ప్రతి నష్టానికి కారణం పాపమే. దేవుడు వదిలివేసి ఊరుకోడు, మరలా సిలువెక్కి నీ కొరకు రక్తాన్ని కాల్చిన సిద్ధపడతా ఉంటాడు. ఎన్నిసార్లు సిలువేసావు దేవుడిని? ఎన్నిసార్లు గాయపరిచావు? ఎన్నిసార్లు బాహాటంగా అవమానపరిచావు? నువ్వు పాపం చేసే ప్రతిసారి, నువ్వు పాపం చేస్తున్నావు, తప్పు చేస్తున్నావు చూసిన ప్రతి ఒక్క వ్యక్తి ఎవరి విషయంలో నవ్వుతాడు తెలుసా? ఎవరిని అవమానపరుస్తాడు తెలుసా? యేసు ప్రభుని అవమానపరుస్తాడు. యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళు ఇలా ఉంటారా? మన సంఘంలో నాకు బాగా ఇష్టమైన ఒక వ్యక్తి ఉండేవాడు. ఆయన తన జీవితంలో ఒక పాపం ఉంది. ఆయనతో మాట్లాడాను ఒకసారి, అన్నా నువ్వు ఇలా చేస్తున్నావు, నువ్వు చేసే పాపం నీ మీద శిక్షణ తీసుకొస్తుంది. వాళ్ళ ఇంట్లో వాళ్ళతో చెప్పాను, జాగ్రత్త పడండి, తన మీదకి శాపం రాబోతా ఉంది. తన పొద్దున్న లేస్తే దేవుడి గురించి చాలాసార్లు మాట్లాడుతూ ఉండేవాడు. నేను మంచి మారు మనసు పొందానంటా ఉండేవాడు.
నేను దేవుడితో ఉన్నా అంటా ఉండేవాడు, దేవుడు నాకు కనిపిస్తాడు అన్నట్టుగా మాట్లాడుతూ ఉండేవాడు. కానీ తన జీవితంలో తాగుడనే పాపం వైపు అడుగులు వేసినప్పుడు తన జీవితం ఎంతగా పతనం అయిపోయిందో తెలుసా? తాగుడనే ఒక అలవాటు తను ఎంత దాకా దిగజారించిందంటే మరలా తను సరి చేసుకోవడానికి దేవుడి పాదాలు పట్టుకోవాలని ఆలోచన కూడా నేను స్పృహలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు. అతను తాగిన ప్రతిసారి అతను తాగిన తర్వాత ఎప్పుడు కనపడడం నాకు అర్థమయ్యేది. కొన్ని విషయాలు మనకు అర్థమవుతూ ఉంటాయి, మన మనుషులు చూసినప్పుడు కొన్ని విషయాలు అర్థమవుతూ ఉంటాయి. దాని అర్థం ఏంటంటే నాకు అతీంద్రియ శక్తులు ఉన్నాయని కాదు, మనకు కొన్ని అర్థమవుతూ ఉంటాయి అంతే. దానికి మీకు కూడా అర్థమవుతాయి కావాలంటే. తాగిన తెల్లారి అతను కనపడిన ప్రతిసారి అతను ఒకసారి తాగే స్థలంలో కూడా కనపడతా ఉండేవాడు. ఒక చోటకి వెళ్ళాడు, కరెక్ట్గా ఒప్పుడే పట్టేసి వెళ్ళి అక్కడికి. అన్న ఏంటి ఎక్కడ ఉన్నావు అంటే ఏం లేదు నాన్న, రాని తీసుకెళ్తాను, లేదు నేను వస్తాను పదా అన్నాడు. ఆయన చూసిన ప్రతిసారి, ఎందుకంటే ఆ వ్యక్తి తెలుసు మనుషులకి, చర్చిలో ప్రాముఖ్యమైన వ్యక్తులు, ఇష్టమైన వ్యక్తులు, దగ్గరగా ఉండే వ్యక్తులు, దేవునికి దగ్గరగా ఉన్నట్టుగా కనపడుతున్న వ్యక్తులు, సంఘంలో చాలా ముఖ్యమైన వ్యక్తులు, లేకపోతే సంఘంలో ఏం జరగదు అనుకునేంత వ్యక్తులు అతనికి వెళ్ళి ఒక చోట తాగుతూ ఉన్నాడు అనుకోండి. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళలో ఏ ఒక్క వ్యక్తికి అతని సంఘంలోకి వస్తాడని తెలిసినా సరే ఎవరు అవమానపరచబడతారు? చాలాసార్లు మన సంఘం అనుకుంటాం, మన సంఘం మంచిది, మన సంఘం గొప్పది అనుకుంటాం. సంఘానికి అవమానం వస్తుంది అనుకుంటావు, సేవకు అవమానం వస్తుంది అనుకుంటావు. నువ్వు సేవ కాదు అవమానాన్ని తీసుకొచ్చేది, నువ్వు వెళ్ళే సంఘానికి కాదు, నువ్వు కలిసి ఉంటున్న పాస్టర్ గారికి కాదు నువ్వు అవమానం తీసుకొచ్చేది. నేను నమ్ముకున్న దేవుడే చెప్తా ఉన్నావే, అతన్ని అవమానపరుస్తా ఉన్నావు. దాని కొరకు నీకు మీదకి వచ్చే శిక్ష బహు భయంకరమైంది. నువ్వు పాపం వైపు అడుగులు వేసిన ప్రతిసారి యేసు ప్రభు మరలా సిలువ వేస్తా ఉన్నావు, మరలా గాయపరుస్తా ఉన్నావు. దాని వల్ల నీకు వచ్చే శిక్ష బహు భయంకరమైంది. ఒకసారి అయితే దేవుడికి క్షమించవచ్చు, రెండోసారి కూడా దేవుడికి క్షమించవచ్చు, 3, 4, 5 సార్లు తర్వాత ఏమవుతుందో తెలుసా? తన రక్తము చేత కడగబడటానికి నీకు యోగ్యత లేక, రోమిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఉంటది కదా, నువ్వు భ్రష్ట మనసుకి అప్పచెప్తాడు. భ్రష్ట మనిషికి అప్పచెప్పుకుని వాళ్ళు ఎలా ఉంటారో తెలుసా? వాళ్ళు చేసే పనులు బహు భయంకరమైన పనులు చేస్తూ ఉంటారు. వాళ్ళు చేసే పనులు ఈ భూమి మీద ఏ మనిషి చేయడానికి సిద్ధపడ్డాడు. అలాంటి స్థితిలోనికి దేవుడు వారిని అప్పగించేస్తాడని నేను చెప్తున్నాను కదా. వాక్యంలో చెప్పబడిన ప్రతి మాట 100% నిజం. దేవుని సన్నిధిలో కూర్చున్న వారులారా, ప్రభు వాళ్ళ కొరకు చేతులు చాచడానికి సిద్ధంగా ఉన్న వారులారా, సిద్ధపడి ఉన్న వారులారా, నువ్వు దేవుడిని మరలా సిలువేసి ఎన్నిసార్లు సిలువేసావు? నీ ప్రవర్తన, నీ హృదయం సరిగ్గా ఉన్నావని మాట్లాడుతూ ఉందేమో. కొన్నిసార్లు మేము కూడా చూసి నువ్వు బాగానే ఉన్నావమ్మా, బాగున్నావమ్మా అని చెప్పారేమో, కానీ మా సర్టిఫికేట్ కూడా చల్లవు, అక్కడ మా మాట కూడా చల్లదు. నువ్వు నరకానికి ఇచ్చుకెళ్ళబడతావు నీ జీవితంలో పాపాన్ని నువ్వు లెక్క చేస్తే. కీర్తన 139 కీర్తన 23-24 వచ్చిన చదువుదాం ఒకసారి. ఒక్కసారి దానికన్నా ముందు ఇర్మియా 17:10 చదువుదామా? ఇర్మియా 17:10 ఒకరి ప్రవర్తన బట్టి వాని క్రియల, మనం దాని తర్వాత ఒకటి చదువుదామా. దేవుడు మాట్లాడుతా ఉన్నాడు, ఒకరి ప్రవర్తన బట్టి, అంటే నువ్వేమేమి చేస్తా ఉన్నావో దాన్ని బట్టి, అలాగే నువ్వు రోజు చేసే పనుల యొక్క ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవాను నేను హృదయములను పరిశోధించు వాడును. మనిషి చెప్తా ఉన్నా కదా, నేను నిన్ను చూసి అమ్మా బాగానే ఉన్నావు, అమ్మా భక్తిగానే ఉన్నావు, ఇంకొంచెం సెలవు అని చెప్తానేమో, కానీ నీ హృదయాన్ని చూసే దేవుడు ఏం చెప్తాడు తెలుసా? నీ హృదయం సరిగైంది కాకపోతే, నీ హృదయం ఇంకా లోపల రోగంతోనే ఉంటే, నీ హృదయం కడగబడిన తర్వాత నువ్వు మరలా పాపం వైపు అడుగులు వేసి నీ హృదయాన్ని, నీ జీవితాన్ని పాపము చేత, శాపము చేత నీ చేతుల్ని నాశనం చేసుకుంటే, దేవుడు నీ హృదయాన్ని చూసిన దేవుడు ఏం చేస్తాడు తెలుసా? హృదయాన్ని చూసి పరిశోధించి ఆయన ఏం చేస్తాడు తెలుసా? నీ క్రియలకు, నీ ప్రవర్తనకు తగిన ఫలాన్ని ఇస్తాడంట. పాపానికి ఫలం ఏంటో తెలుసా? తెలుసమ్మా? ఎవరో చెప్తారు తెలుసా? పాపం చేస్తే పాపానికి జీతము మరణం అంట. ప్రతి దానికి జీతం ఉంటది. కొన్నిసార్లు నిలువుకాల జీతం అంటారు కదా, నుంచున్నాడు నువ్వు ఏమంటావు, ఎందుకంటే నిలువుకాల జీతం ఇస్తున్నారా అంటారు కదా. నువ్వు పాపం చేస్తే, నువ్వు తప్పు చేస్తే నీకు మరణం వస్తుందంట. మరణం అంటే
భూమి మీద చనిపోయే మరణం కాదు, తీసుకెళ్లి మనం గోతిలో పాతిపెట్టే మరణం కాదు. పాపానికి జీతము నరకము. అక్కడ నేను నరకానికి పారవేయటానికి, అగ్ని ఆరక పురుగు చావక నిరంతరము నరకంలో కాల్చబడటానికి నీ జీవితంలో నువ్వు చేస్తున్న పనులే కారణం. నీ హృదయాన్ని చూస్తా ఉన్నాడు. మనుషుల్ని చూసి నువ్వు మంచివాడని చెప్తా ఉండొచ్చు, నువ్వు దేవుడు నమ్ముకున్న వ్యక్తిని చెప్తా ఉండొచ్చు, నిన్ను పిలిచి సంఘంలో స్థానం వస్తా ఉండొచ్చు, సంఘంలో ప్రాముఖ్యత ఇస్తా ఉండొచ్చు, సంఘంలో నీ బాధ్యత చెప్తా ఉండొచ్చు. కానీ నీ హృదయాన్ని చూసిన దేవుడు ఇదిగో నీ కొరకు నరకం ఏర్పాటు చేయబడిందని చెప్తాడేమో. ఒకసారి పరిశీలన చేసుకో. నీ ప్రవర్తన బట్టి, నీ క్రియలను బట్టి ప్రతీకారం చేయడానికి, ప్రతిఫలం ఇవ్వడానికి దేవుడు ఏం చేస్తాడంట? మనుషులైతే నీ క్రియలు చూస్తా ఉన్నారు. నువ్వు ఇక్కడికి వచ్చావు, చక్కగా మంచి నీట్గా ఉన్నావు, నిజాయితీగా ఉన్నావు, కనపడతా ఉన్నావు, సంఘంలో కనపడతా ఉన్నావు, అన్ని మనుషులు నీ క్రియలు చూస్తారు, నీ బయట కనపడే ప్రవర్తన చూస్తారు. కానీ దేవుడు ఏం చేస్తాడంట? నీ హృదయాన్ని పరిశోధిస్తాడు దేవుడు. చూడటం కూడా కాదంట, పరిశోధిస్తాడంట దేవుడు. నిజానికి దేవుడికి పరిశోధించాల్సిన అవసరం లేదు, అంత అవసరం లేదు. కానీ అయినా సరే దేవుడు నీ హృదయాన్ని పరిశోధిస్తాడు. దేవుడు నీ హృదయాన్ని పరిశోధిస్తాడు. నువ్వు ఎక్కడ ఉంటావు? దేవుడి సన్నిధిలో ఉంటావా? నరకంలో ఉంటావా? సమాధానం చెప్పగలుగుతావు దేవుడిని నువ్వు? నేను బాగానే ఉన్నాను, ఇంకేమైనా బాగోకపోతే ఏం చేయాలో నాకు చెప్పని అడుగుతారు. నేను ఏదైనా విషయంలో మిమ్మల్ని సరి చేయాలని ప్రయత్నం చేస్తే. కానీ దేవుడికి అలా చెప్పడానికి అవకాశం లేదమ్మా. దేవుడికి అలా చెప్పడానికి అవకాశం లేదు. దేవుడిని హృదయాన్ని చూస్తున్న దేవుడు, దేవుడిని ప్రవర్తన చూస్తున్న దేవుడు, దేవుడిని క్రియలను బట్టి నీకు ప్రతిఫలాన్ని ఇచ్చే దేవుడు. ఈసారి ఏదైనా మాట్లాడాలంటే నోటి మీద వేరేసుకునే ప్రయత్నం చేయండి. ఏదైనా చేయాలంటే చేతులకి తాడు కట్టేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఏదైనా నడవాలంటే కాళ్ళకి బంధం పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే నువ్వు తొక్కేలేది యేసుక్రీస్తు నీ కొరకు కార్చిన రక్తాన్ని. బహు సులువుగా పాపం వైపు అడుగులు వేస్తున్న వాళ్ళారా, పాపం అంటే ఏంటో మర్చిపోయిన వాళ్ళారా, ఇది పాపమో కాదో తెలియని పరిస్థితుల్లో దిగజారిపోయిన వాళ్ళారా, దేవుడికి ప్రతీకారాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రతిఫలము కూడా అట్లా. అక్కడ ఏం మాట రాశాడు? మూసారా? ప్రతీకారం చేస్తా ఉంటాడట. ప్రతిఫలం వేరు, ప్రతీకారం వేరు. ప్రతీకారం అనే మాట శిక్షతో కలిసి ఉంటది. ఎంతమంది మన శిక్షకు లోపడిపోతా ఉన్నామో పరిశీలన చేసుకుందాం ఈరోజు. ప్రభువుల్లో చేతులు పెట్టబోతున్న వాళ్ళారా, ప్రభువుల్లో చేతులు పెట్టడానికి మారుమనసు అనుభవం లేక వెనక ఉన్న వాళ్ళారా, దేవుడు నీ హృదయాన్ని చూస్తా ఉన్నాడు. దేవుడు నీ హృదయాన్ని పరిశీలిస్తా ఉన్నాడు. నీ హృదయాన్ని సరిచేయడం కొరకు తన రక్తాన్ని కాల్చాడు. నీ హృదయాన్ని సరిచేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అయ్యో నేను దేవుడికి ఇష్టంగా ఉండలేను అని భయపడుతున్నావేమో. దేవుడు తనకి ఇష్టంగా నిన్ను ఉంచుకోవడం కొరకు ఆయన రక్తాన్ని కాల్చాడు. ఆయన రక్తం చేత నీ హృదయాన్ని కడిగితే, ఆ హృదయం దానిలో కొనసాగటానికి నువ్వు అంగీకరిస్తే, ఆయన రక్తంతో నువ్వు అడుగులు వేయడానికి సిద్ధపడితే, ఆయన వాక్యంతో నువ్వు కొనసాగటానికి సిద్ధపడితే, నువ్వు మరి అన్నిటికీ దిగజారిపోవు. మన చర్చిలో ఒక అమ్మాయికి బాప్తిజం ఇవ్వడానికి సిద్ధపడతా ఉన్నప్పుడు వాళ్ళ అమ్మగారు వచ్చి నాతో మాట్లాడాడు. అయ్యా మా కూతురు సంగతి నీకు తెలియదయ్యా, నా కూతురు ప్రవర్తన సంగతి నీకు తెలియదయ్యా, నా కూతురు బహు భయంకరమైందయ్యా. నిజంగా జరిగింది ఇది. నా కూతురు మంచిది కాదయ్యా అని ఒక తల్లి నాతో వచ్చి చెప్పింది. నా కూతురు ప్రవర్తన మంచిది కాదు, నా కూతురు ఒక హృదయం మంచిది కాదు, నా కూతురు ఎలాంటి పాపంలోకి ఎప్పుడు దిగజారిపోతుందో నీకు తెలియదయ్యా. నేను నా నిజమే ఉండొచ్చమ్మా. ఒక తెలియ నువ్వు ఎలాంటి మాట చెప్తుంటే ఖచ్చితమే నేను కూడా చూశాను, మీ కూతురు ఎలాంటిదో నేను కూడా చూశాను. కానీ నేను నమ్మేది ఏంటో తెలుసా? యేసు ప్రభు యొక్క రక్తాన్ని నేను నమ్ముతా ఉన్నాను. యేసు ప్రభు యొక్క రక్తానికి ఉన్న శక్తి ఏంటో తెలుసా? ఎంతటి వ్యభిచారమైనా, త్రాగుబోతున్న దొంగనైనా సరే అది ఒక శ్రేష్టమైన వ్యక్తిగా మార్చగలదు. అటువంటి రక్తం చేత కడగబడిన వాళ్ళారా, దేవుని రక్తం చేత కడగబడ్డాను మర్చిపోతా ఉన్నావు నువ్వు మాట్లాడేటప్పుడు. దేవుని రక్తం చేత కడగబడ్డాను మర్చిపోతా ఉన్నావు నువ్వు పాపం చేయడానికి అడుగులు వేస్తున్నప్పుడు. నువ్వు నేను ఎలాంటి వారమై ఉండాలో తెలుసా? ఎలాంటి స్థితిలో మనం ఎదగాలో తెలుసా? ఎలాంటి పరిస్థితిలో మనం ఉండాలో తెలుసా? ఇప్పుడు మనం చదివిన వాక్యం ఏంటంటే దేవుడు మన హృదయాన్ని చూస్తాడని మనం చదివాం. దేవుడు మన హృదయాన్ని పరిశోధిస్తాడని చదివాం. దేవుడు మన క్రియల చొప్పున, ప్రవర్తన చొప్పున ప్రతీకారం చేస్తాడని మనం చదివాం. కానీ కీర్తన గ్రంథం 139 కీర్తన 23-24 వచ్చిన చదివినట్లయితే, దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొను. దేవుడితో దావీదు మాట్లాడుతా ఉన్నాడు ఒక మాట. అయ్యా
నువ్వు నన్ను చూసి నాకు ప్రతీకారం చేయడం కాదయ్యా, నువ్వు నన్ను పరిశోధించి ప్రతీకారం చేయడం కాదయ్యా, రా నా దగ్గరికి రా, ఇదిగో నేను నీ దగ్గరికి వస్తా ఉన్నాను. ఏం చేయమంటావు అన్నాము? మొదటి నుంచి చదువు. నన్ను పరిశోధించయ్యా, నన్ను పరిశీలించయ్యా. నువ్వు అడుగుతావా దేవుడిని ఈరోజు? అంటే దేవుడితోనే అంటా ఉన్నాడు, నన్ను చూడు. చదువుమా. నా హృదయాన్ని చూడు, ఒకసారి తెలుసుకో, నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకోను. దేవుడి దగ్గర మాట్లాడుతూ ఉన్నాడు ఒక మనిషి. దేవుడి దగ్గర ఒక రకంగా చెప్పాలంటే ఒక ఛాలెంజ్ చేస్తా ఉన్నాడు, సవాల్ చేస్తా ఉన్నాడు. దేవా రా, నా హృదయాన్ని చూడు. నా హృదయం కాదు, నా పనులు కాదు, ఏం చూడమంటా ఉన్నాడు? నా ఆలోచనలు కూడా చూడమంటా ఉన్నాడు. అబ్బా ఎంత గొప్పోడు! ఆ మాటలు చదివినప్పుడు ఒక మనిషి ఇలా ఎలా చెప్పగలడు? ఒక మనిషికి ఇలా చెప్పాలంటే ఎంత శ్రేష్టమైన ఉన్నతమైన భక్తి జీవితం ఉండాలి కదా. చదువు, తర్వాత చదువు. నీకు ఆయాసకరమైన మార్గము నా యందు ఉన్నదేమో చూడుము. అబ్బా ఎంత మంచి మాట మాట్లాడుతా ఉన్నాడు, ఎంత మంచి మాట మాట్లాడుతా ఉన్నాడు, ఎంత గొప్ప మాట మాట్లాడుతా ఉన్నాడు, ఎంత అవసరమైన మాట మాట్లాడుతా ఉన్నాడు. నీ జీవితాన్ని పాపం వైపు, శాపం వైపు తిప్పివేసుకోవడానికి సిద్ధపడుతున్న వారు లేదా? నీ జీవితంలో సరిగ్గా ఉన్నామో లేదా అర్థం కాకపోతున్నా ఉన్నట్టయితే సంఘంలో 2 రకాలు ఉంటారు. ఒకటి పాపంలోనే కొనసాగుతూ ఉన్నారు రక్షణ పొందిన వాళ్ళు. రెండోది రక్షణ పొంది దేవుడితో ఉన్నాం అనుకుంటూ పాపం వైపు అడుగులు వేసేవాళ్ళు. వాళ్ళకి తెలియదు, అర్థం కాదు, అలాంటి పరిస్థితులు దిగజారిపోతారు. ఇలాంటి ఇద్దరితో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. నువ్వు ఎలాంటి వ్యక్తిగా మారాలంటే, ఎలాంటి ఉన్నతమైన స్థితికి ఎదగాలంటే, ఎలాంటి మాటలు మాట్లాడే పరిస్థితి ఎదగాలంటే, యేసయ్యా రా, నన్ను చూడయ్యా, నన్ను పరిశోధించు. నీకు ఆయాసకరమైన ఆలోచన కానీ, నీకు ఇష్టం లేని స్వభావం కానీ ఏదైనా నాలో ఉన్నదేమో ఏం చేయమన్నాడు దేవుడు? ఆయన చూడయ్యా. ఈరోజు దేవుడి సన్నిధిలో ఉన్న మనము ఈ మాట దేవుడితో చెప్పగలమా? లేదయ్యా. ఆలోచనలో కూడా పాపం చేయడం కాదు, పాపం అనే క్రియారూపంగా చేయడం కాదు, నా ఆలోచనలో కూడా దేవునికి ఇష్టం లేదు, ఏది లేదని చెప్పగలవా ఈరోజు మనం? ఈ బలలో చేతులు పెట్టాలంటే నా జీవితంలో ఏది లేదయ్యా, ఏ చిన్న పాపము ఆలోచనలో కానీ, చూపుల్లో కానీ, తలంపుల్లో కానీ, మాటల్లో కానీ, క్రియల్లో కానీ ఏ పాపం లేని వాళ్ళే ఈ బలలో చేతులు వేయాలంటే ఎంతమంది వేస్తాయి ఇప్పుడు ఈరోజు? నువ్వు సిద్ధంగా ఉన్నావా? నువ్వు వేయగలుగుతావు? నీ చేతిని చాపగలుగుతావా? అందరూ ఎలా ఉన్నారు? అందరూ మంచిగా ఉన్నారా? ఒకవేళ ఈరోజు నేను తీసుకోకపోతే ఏమవుతుంది? ఇలాంటి ఆలోచన కాదమ్మా. బలలో చేతులు పెట్టాలంటే దేవుడితో సహవాసం కలిగి ఉండటం. బలలో చేతులు పెట్టేటప్పుడు నువ్వు ఈ మాట చెప్పగలవా? దేవుడు నువ్వు ఎలాగైతే నన్ను కడిగావో, ఎలాగైతే పవిత్రపరిచావో, ఒకప్పుడు నేను ఎలాగైతే వెంబడించాను, ఈరోజు అలాగే ఉన్నానయ్యా. చూడు నా హృదయాన్ని, చూడు నా పనుల్ని, చూడు నా ఆలోచనల్ని, చూడు నా అడుగుల్ని. ఎక్కడైనా సరే నీకు ఆయాస్కరంగా ఒక్కటన్నా ఉందేమో చూడు. ఈ బలలో మనుషులు చూస్తా ఉన్నారు కాబట్టి మనం చేతులు పెట్టచ్చేమో. రేపు పరలోకం వెళ్ళిపోతా ఉన్నాం. మనం పరలోకం వెళ్తాం ఒక రోజు, నాకు ఖచ్చితంగా వెళ్ళాలి. అక్కడ ఇదే మాట మాట్లాడితే ఈరోజు బలలో చేతులు పెట్టడానికి నేను సరి చేసుకున్నాను అని నువ్వు తీసుకోవచ్చు, నేను బాగానే ఉన్నానని నువ్వు తీసుకోవచ్చు, నాకన్నా మంచోళ్ళు ఎవరు ఇక్కడ లేరని తీసుకోవచ్చు. కానీ ఒకరోజు నువ్వు పరలోకంలో దేవుని సన్నిధిలో నిలబడిపోతా ఉన్నావు. అప్పుడు కూడా బెంచ్ మార్క్ ఇదే, అప్పుడు కూడా కొలబద్ద ఇదే. నీలో పాపము లేకపోతే ఆలోచనలో కానీ, తలంపుల్లో కానీ, ఊహల్లో కానీ, క్రియల్లో కానీ, ప్రవర్తనలో కానీ నేను ఏ పాపము నీ జీవితంలో లేకపోతే అప్పుడు మాత్రమే నువ్వు పరలోకంలో అడుగు పెట్టగలుగుతావు. అప్పుడు మాత్రమే పరలోకంలో యేసు ప్రభుతో పాటు కలిసి మరలా ప్రభువులో పాల్పొప్పులు పొందుతాము. ఇక్కడ చేతులు పెట్టవచ్చు, అక్కడికి వెళ్ళగలమా మనం? అక్కడికి వెళ్ళే అర్హత లేకుండా ఇక్కడ చేతులు పెట్టడం వ్యర్థం. ఈ బలలో పాల్పొప్పులు పొందితే పరలోకం వెళ్ళిపోతానేమో అనుకోవద్దమ్మా. నువ్వు యథార్థంగా ఉంటే, పరలోకం వెళ్ళటానికి తగిన వ్యక్తి జీవితం నీకుంటే, దావీదు ఈ మాటలు మాట్లాడగలిగిన సత్తా నీ దగ్గర ఉంటే నువ్వు పరలోకం వెళ్తావు. పరలోకం వెళ్ళటానికి కావాల్సిన
ప్రభు బలంలో ఈరోజు పాల్గొంటూ పొందగలుగుతాం. ఎలాంటి పరిస్థితులు ఉన్నామమ్మా ఈరోజు? చాలా మంది అంటారు మనుషులు కాదండి, ఈ భూమి మీద ఉన్నప్పుడు చిన్న చిన్నవి జరుగుతూ ఉంటాయి. ఆ చిన్న చిన్నవి వ్యభిచారం అవుతుంది, బూత్ మాటలు అవుతుంది, దొంగతనాలు అన్ని జరుగుతూ ఉంటాయి. మనుషులు సరి చేసుకోవడానికి, మనుషులు తమ జీవితంలో పాపానికి సర్ది పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు, సరిపెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. మనుషులమే, పాపం చేసేవారమే, పాపం చేయకుండా ఉండలేని వ్యాధి కలిగిన హృదయాలు కలిగిన వారమే. కానీ మనం క్రీస్తు రక్తం చేత కడగబడినప్పుడు మీలో ఉన్న మనుష్య స్వభావము దేవుని స్వభావంగా మార్చబడుతుంది. అందుకే మనం చూస్తాం కదా చాలా సార్లు Ezekiel 36:26 చూస్తాం కదా, నా ఆత్మను వారి యందు ఉంచుతాను. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో నీ పాపాలు ఒప్పుకుంటావో, నీ జీవితాన్ని సరి చేసుకుంటావో, నీ ఆత్మ, నీ హృదయంలో ఉండే స్వభావం ఎవరిదవుద్ది? ఆయన తన స్వభావాన్ని ఇస్తాడంట, నూతన స్వభావాన్ని ఇస్తాడు, తన ఆత్మని ఇస్తాడు, తన కొత్త మనసుని ఇస్తాడు. ఈ రోజు కనుక నువ్వు దేవుడితో దూరమైన స్థితిలో ఉంటే ఏ ఆత్మ ఉందో నీ దగ్గర? ఒకవేళ నువ్వు పాపం చేయడానికి అడుగులు వేస్తా ఉన్నావు అంటే, నీ హృదయంలో పాపాన్ని లక్ష్యం చేస్తా ఉన్నావు అంటే, నీ పక్కన వాళ్ళకి పాపం చేసినా పర్లేదని సలహా ఇస్తున్నావు అంటే, నీలో ఉన్నది దేవుని ఆత్మ కాదు. ఎవరాత్మ? దేవునికి ఆ దేవుని ఆత్మ, ఇంకొక ఆత్మ ఉంది. రెండే ఆత్మ ఉంటాయి, వేరే ఆత్మలే ఉండవు. అపవాది ఆత్మ చెప్పబడి ఉన్నాము. మనం పరిస్థితి తెలుసుకున్నాం. చివరి ఆదివారం మనం చివరి ప్రభుత్వాల్లోకి వచ్చాం. మనం ఈ సంవత్సరంలో చివరి ప్రభుత్వాలు, ఇది చివరి మొదటి ఆదివారం. దావీదు చెప్పగలిగిన మాటకి చెప్పగలిగే స్థితిలో మనం ఉన్నాం. చెప్పలేకపోతే ఈరోజు ప్రార్థన చేయ దేవుని సన్నిధిలో, దేవా నా ఆలోచనలో కొంత లోపం ఉందయ్యా, నా ప్రవర్తనలో కొంత లోపం ఉందయ్యా, నా అడుగులు తప్పటడుగులుగా అవుతా ఉన్నాయా, నీ పాపంలో పడిపోలేదు కానీ అని అనొద్దు. నీ లోపం ఏంటో దేవుని సన్నిధిలో చెప్పు. మనుషుల దగ్గర అయితే చెప్పొచ్చు మనం, కానీ ఏమి దేవుని సన్నిధిలో నోరు తెలుద్దాం. కొద్దిసేపు దేవుని సన్నిధిలో మనం ఎదురు చూద్దాం. దేవా నాకు సహాయం చేయదండి. దేవా దావీదు నీతో మాట్లాడిన మాటలు మాట్లాడటానికి ఈ ఉదయకాల సమయంలో నేను సిద్ధపడతా ఉన్నాను. అనుసరి చేయి. ఈ ఒక్కసారి చివరిసారి నిన్ను గాయపరుస్తా ఉన్నా. నా పాపాల విషయం ఎప్పటికీ నేను గాయపడతానయ్యా. మరి అన్నింటికీ బాహాటంగా నీ సులువైనయ్యా. నువ్వు తెలుద్దాం. ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం అమ్మా.